నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. హెల్మెట్ ధరించకపోవడం, అతివేగంగా వెళ్లడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ప్రమాదాలలో మృత్యువాత పడుతున్న వారిలో ద్విచక్ర వాహన దారులే అధికంగా ఉండడం, అందులో యువతి అత్యధికం కావడంతో పోలీసు రవాణా శాఖలు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. వాహనం నడిపే వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అడ్డుకట్ట మాత్రం పడడం లేదు. అయితే ముఖ్యమంత్రి ఓ సందర్భంలో ట్రాఫిక్ నిబంధనలపై కఠిన వైఖరి అవలంబించాలన్నారు. ఛానళ్లపై రాయితీలు ఇవ్వొద్దని, వాహనం కొనుగోలు చేసిన సమయంలోనే బ్యాంకు ఖాతాను వాహనదారుని ఖాతాకు అనుసంధానం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు తప్పు చేసినా మరొకరు బలవుతున్నారు. పోలీసులు చెప్పే మాటలను వాహనదారులు విని ఆచరిస్తే మేలు జరుగుతుందన్నారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతిరోజు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామన్నారు. వాహనం నడిపే వారిలో మార్పు వచ్చే వరకు అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 10 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. రహదారి నిబంధనలపై సంగారెడ్డి ట్రాఫిక్ సిఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వాహనదారులతో ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు.